బావా ఏంటమ్మా? బావా రేపే నా పెళ్ళి. పెళ్ళైన తర్వాత ఓ వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఉండిపోతావా ఏంటి? మళ్ళీ వస్తావు కదా. నా పెళ్ళైపోతుంది. ఇంకా నీ పెళ్ళెప్పుడు బావా? మరి 1-2 సంవత్సరాలు చేసుకుంటానులే. లవ్ మ్యారేజా? సునీతనే చేసుకుంటావా? చీ కాదే, ఎవరికి కట్నం ఇస్తే అలా చేసుకుంటాను. బావా నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఇద్దరం చాడీలు చెప్పుకొని తన్నులు తినేవాళ్ళం? ఇంకోసారి నీ వల్లే నాకు ఇక్కడ అనవసరంగా దెబ్బ తగిలింది. నేను ఈ మధ్య చూసినప్పుడల్లా నేను తిట్టుకుంటాను. నేను నీకు చాలా వాటికి థ్యాంక్స్ చెప్పాలి బావా. ఎంత పిచ్చిదానిలా బాధతో అలా వెళ్ళిపోయానో. ఆ రోజు నువ్వు టైంకి రాకపోయింటే నేనేమైపోయేదాన్నో. నేను అడిగానని ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టావు. నాన్న ఎంత తిట్టినా, అంత పెద్ద గొడవైనా నా పేరు బయట పెట్టకుండా తిట్లన్నీ తిన్నావు. ఇప్పుడు నా కోసం ఇంత మంచి సంబంధం తీసుకొచ్చావు. ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా బావా? మురళి అంత మంచోడు ఎక్కడ ఉండడు, ఇంత మంచి సంబంధం ఎవరికి దొరకదు, అంతా నా అదృష్టం అంటున్నారు బావా. బావా నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? రేపు నా పెళ్ళికి రావద్దు. సూరి, అది నిన్న ఉమాదేవితో మాట్లాడడం అసలు కుదరలేదు. ఒక్కసారి మాట్లాడదామని. నువ్వు కూడా రారా, వెళ్ళొద్దాం. నువ్వు వెళ్ళొచ్చారా? నీ కూడా నేను ఎందుకు తోకలాగా? పర్లేదు రారా, కొత్త కదా. నువ్వు వెళ్ళరారా, నేను బయటికి వెళ్ళాలి. తర్వాత వెళ్దుగాని లేరా. రారా రారా ప్లీజ్ రా. సర్లే పద. ఉమా లేచి చీర కట్టుకో, మురళి వచ్చాడు. ఎందుకు? నీతో కాసేపు మాట్లాడాలంట. ఈ చీర కట్టుకునిరా. నేను కట్టుకోను. చెప్పేది నీ కదా. బావ మురళి హాల్లో వెయిట్ చేస్తున్నారు, త్వరగా రెడీ అయ్యిరా. బావ కూడా వచ్చాడా? అవును. నువ్వు మాట్లాడరారా, నేను వెళ్తాను. నీకు చిన్నప్పుడు గుర్తుందా? మన ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఎప్పుడు రేగి చెట్టు కిందే ఉండేవాళ్ళం. ఏమో నాకేం గుర్తులేదు. వాట్ ఆర్ యూ స్టడీయింగ్ రైట్ నౌ? బీకామ్ ఫస్ట్ ఇయర్. నువ్వు చదువు మధ్యలో మానాల్సిన అవసరం లేదు. చదువుకోవాలంటే యూఎస్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. అవసరం లేదు, నాకు స్టడీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నువ్వు వంట బాగా చేస్తావు అంట కదా, మీ అమ్మ చెప్పారు. నేనా? మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుంది. నాకు తింటం తప్ప వంటం రాదు. నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం మారలేదు.
ఏంటి చీర కట్టుకున్నావు? కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. సరే అయిపోయిందా? గుడికెళ్ళాలి. డ్రైవర్ ఇంకా రాలేదు. నాన్నగారికి ఫోన్ చెయ్యి. నానా, డ్రైవర్ని పంపక్కర్లేదు. గుడికి బావతో వెళ్తాం. ఉంటాను. అమ్మా, డ్రైవర్ రాడంటమ్మా. బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తీసుకెళ్ళమని అడుగు. ఉండు, అడుగుతాను. సూరి, సూరి, ఉమకి పెళ్లి సంబంధం కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను. డ్రైవర్ ఇంకా రాలేదు. గుడికెళ్ళాలి. ఒకసారి వస్తావా? అయ్యాకారండి, బయట ఉంటాను. ఉమా, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా. ఈ లోపు నేను కొబ్బరికాయలు కొడుతుంటాను. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా, నా వల్ల కాదు. మీరు ఒకళ్ళ కొడితే అయినట్టే, కానీ ఇవ్వండి, నేను కొడతాను. ఏంటి అప్పుడే బయటకొచ్చావు? గుళ్ళకెళ్ళి పూజ చెయ్యి. ప్రదక్షిణాలు చేస్తాను. కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది అత్తయ్య. మీరు పూజ చేసుకొని రండి, నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, నేను కూడా వెళ్ళిపోతానమ్మా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పిగా ఉంది. అలాగే, సర్లే. సూరి, ఇది కూడా వస్తుందంట, తీసుకెళ్ళి నాన్న. బావా, బావా, ఏంటి? ఒకసారి పక్క కాపుతావా? ఆ షాప్ దగ్గర, ఆ షాప్. ఏం కావాలి? కూల్ డ్రింక్. ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. ఏదేమంటారు? స్ప్రైట్. సరే. వద్దు వద్దు, స్ప్రైట్ వద్దు, థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ వద్దు, మాజా కావాలి. బావా, నేను వెళ్ళిపోయాక నన్ను గుర్తుంచుకుంటావా బావా? ఏముంది గుర్తుంచుకోవడానికి? బావా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వెవరితో గొడవ పడతావు? నేను వెళ్ళిపోతున్నందుకు నీకేం బాధ లేదా? బాధ? నువ్వు వెళ్ళిపోతే నాకెందుకు బాధ? మరైతే ఇందాక షాప్లో నేను కూల్ డ్రింక్స్ ఇదొద్దు అదొద్దు అని మారుస్తున్నప్పుడు
ఎందుకు నన్ను తిట్టలేదు? ఎందుకు నాతో గొడవ పడలేదు? బావా, మనం ఇల్లు దాటేశాం. ఉమా, నీ గురించి ఏవో మాట్లాడుతున్నారు, నిజమేనా? ఎక్కడున్నావు ఇప్పుడు? ఉండవే, అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? అదేం ఊరే? అబ్బా, టెన్షన్లో ఉన్నానంటే ఏ ఊర్లో టెన్షన్ గున్నావే? ఆ, ఇదేదో తుని. తుల్లో ఉన్నారంట. పదండ్రా. ఎవరు? నా ఫ్రెండ్ సునీత. ఊరి పేరు ఎందుకు చెప్పావు? ఏదో టెన్షన్లో చెప్పేశా. అసలు బుర్ర ఉందే నీకు? ఎదవ కబుర్లని చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కం చూస్తే అర్థమైపోతుంది కదా దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయిలు ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారంటే? అయినా ఆడినలా నమ్మేవే? నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్కం ఒకటి వేసుకొని మళ్ళీని. ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ పేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ పేర్లకి గిఫ్ట్లకి పడిపోయేవాడికి తింగర మొక్కం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది. కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడవా, కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ముందు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. ఇద్దరు పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మత్తులు మీకు చేస్తానన్నా. చంపేసేలా ఉంది, ఆపండ్రా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా, చావు. రే, ఉంగరం ఎదురా, ఉంగరం ఏది? నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా నీకు? కత్తేది? ఏళ్ళు కోసేమంటావా? ఇస్తావా ఇవ్వ? ఏరా, తోలు తీసిందా? ఊరి అమ్మాయిలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాక తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా. 108కి ఫోన్ చేసుకోరా యాదవా. పద కారెక్కు. ఎక్కడికి? ఎక్కడికి ఏంటి? ఇంటికి. ఇంటికా? నాన్న నన్ను చంపేస్తారు, నేను రాను. ఏ ఆగవే, ఏ ఉమా ఆగు, నిన్నే ఆగవే. ఏంట్రా నేను ఇక్కడ ఏడుస్తుంటే నీకు పాటలు పాడరా? ఆపురా, ఆపు, ఆపురా. మెంటల్లా నాకు కొట్టినంటే కొట్టు కొట్టు కొట్టు. అంతా నీ వల్ల జరిగింది. నేనేం చేశానే? అంతా నువ్వే చేసావు, అంతా నీ వల్లే. నువ్వు రావడం లేట్ అయి ఉంటే నేనేమైపోయేదాన్ని రా.
ఉమాదేవి చెప్పింది నిజం. అవును, ఇదంతా నా వల్లే జరిగింది. పాపం అమాయకురాలు సునీతను అడ్డు పెట్టుకొని నేను దీనికి వెళ్ళి ఉండకపోతే ఇలా జరిగుండేది కాదు. చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మా, అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు, అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తిన్నావు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా, తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెస్తే ఒక్క ముక్కడు ఉంచుకుండా మొత్తం తినేస్తుందా? అబ్బా, పాపం అది పొద్దున్నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను. ఇంటికి వెళ్తావా? ఎల్లు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనపడగానే కర్రెచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా? పాపం, ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? అక్కా, హ? బాగున్నావు అక్క? ఆ, సూర్యున్నాడా? ఉన్నాడు. సార్ రమ్మను. సూరి, రారా సూరి రా. అక్క, మన సూర్యగాడు ఉమాదేవికి మంచి సంబంధం తెచ్చాడే. పెళ్ళికొడుకు ఎవరో తెలుసా? మన సుబ్రాజ్ గారు లేరు, వాళ్ళు మనవడు మురళి. ఈరోజే నిశ్చితార్థం చేసుకుంటున్నాం. రేయ్, నువ్వు తప్పకుండా రావాలరా. నేను ఎందుకు రావాలి? అదేంటి అలా అంటావు? ఆ రోజేదో కోపం ఆడేసి ఉంటానులేరా, నువ్వు మనసులో పెట్టుకోకు. మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి ఎవరు రెడీగా లేడు ఇక్కడ. అయ్య బాబు, బుద్ధి కట్టి తిని అన్నాలేరా, అవన్నీ పక్కన పెట్టు. ఇదిగో, మా ఇంటికి కూడా నువ్వే కదరా మగ పిల్లాడివి. పైగా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, నువ్వు రాకపోతే ఎలా చెప్పు? ఇదిగో, నువ్వు వస్తున్నావు అంతే, లేకపోతే నా మీద ఒట్టే. ముహూర్తం పెట్టారమ్మా, 26ని పెళ్ళి, పొద్దున 8:40కి ముహూర్తం. ఇంకా వారం రోజులే ఉంది. మా యొక్కలు అన్ని పనులు ఎలా చేస్తారో ఏంటో. ఏంటి ఎలా చూస్తున్నావు? అసలు ఎవరిని అడిగి తీసుకొచ్చావురా ఈ పెళ్లి సంబంధం? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? హ? ఏదో పెళ్లి సంబంధం కుదిర్చేసావని పెద్ద మొగోడినైపోయాను అనుకుంటున్నావేమో. రేపది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి? తెల్లారులేస్తే దాని వెనకపడి తిరుగుతూ ఉంటావు. రేపది వెళ్ళిపోతే ఎలా ఉంటావురా? చిన్నప్పుడు అది రాకముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడివి, అది వెళ్ళిపోయాక మళ్ళీ ఏడుస్తూనే ఉంటావు చూడు. నేను ఏడుస్తానా? అది ఉమాదేవి కోసం. అసలు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు? నాకు తెలుసురా నేనేం మాట్లాడుతున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. నాకు తెలిసి నేనేం చేస్తున్నానో నువ్వేం చెప్పక్కర్లేదు. నీకిప్పుడు తెలీదురా? రేపది పెళ్లి చేసుకుని ఎవరితోనో వెళ్ళిపోయాక కూర్చుని ఏడుద్దు గాని, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆపుతావు ఇంకా? తెలుసంట, గాడి గుడ్డు తెలుసు నీకు. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు. నేను పెట్టను రా, ఎక్కడికి వెళ్తి తింటావు తిను. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నాను, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే.
ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. సూరిగా రాయ్ సూరి. ఏంట్రా ఏమైంది? ఏంటి తెల్లారితే లేసో చిక్కడే కూర్చున్నావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి అలా చేస్తున్నావు? పదేంటికి ఎరా చచ్చి చెడి దీనికో సంబంధం తీసుకొస్తే బంగారం లాంటి సంబంధం చెడగొడతావా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అడుగు మీ కొడుకుని అడుగు. ఎరా బుచ్చిగూడలంతా ఏం చెప్పావురా? నా కూరంతా అప్పులున్నాయి చెప్పావా లేదా? నాకు తెలుసురా నీ ఏదో పన్నాగాలు. ఈ పెళ్లి కూడా చెడిపోతుంది, నీకెవరో చేసుకోరు, సచ్చినట్టు నీకే ఇచ్చేస్తాను అనుకుంటున్నావు. ఏదో చేసి పెళ్లి చేసుకుని ఆస్తి దొబ్బేద్దాం అనుకుంటున్నావు. ఏంటి నేను మీ కూతురు చేసుకుందాం అనుకుంటున్నానా? మీ ఆస్తి నాకు ఎంట్రుక మొక్కతో సమానం. మరి అయితే ఎందుకురా ఈ సంబంధం చెడగొట్టావు? ఆడంటే అలా అమ్మంటే ఊర్లో అందరికీ తెలుసు. అంటే అడ్డమైన సంబంధాలు దీనికి అంటగట్టంటే చూస్తా ఊరుకోం మేము. చూసేవేంటి ఎలా మాట్లాడతాడు? చేయాల్సిందంతా చేసి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పదైటికి రంగా ఇదిగో దీనికి మాయ మాటలు చెప్పి వాళ్ళలో వేసుకుని ఇష్టం వచ్చాడు ఆడుకుందాం అనుకుంటున్నారేమో. ఈ వాళ్ళ నుంచి ఇది మీ ఇంటికి అని మీరు మా ఇంటికి వచ్చాడు తెలిసిందంటే కాళ్ళు ఎరగొడతాను. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? నువ్వు పదవే బతుకు తక్కువ పడా ఎక్కువ. నల్లదాచుకోవాలని చోటిస్తే ఆస్తిని కొట్టేస్తారు రకాలు. ఇవాళ నుంచి ఇంటికి ఆంటికి ఏ సంబంధం లేదు. ఎవరన్నా గేట్ దాటినట్టు తెలిసిందంటే నరికి పోగులాడతాను ఒక్కొక్కరిని. రావే. ఏంటో రంగా ఏంటో అరుపులు ఏమైంది? మీరే మాట్లాడకండి, లోపలికి దేశంలో మీ అక్కడికి ఉంది మరి తొక్కలా ఆస్తి. ఓ కొట్టేస్తాం ఏడుస్తారు. కూతురికి మంచి సంబంధం తేడం కూడా చేత కాదు. వారం రోజులు నేను చేస్తాను దానికి మంచి సంబంధం, అప్పుడు మాట్లాడండి. ఇంకా ఏం చూస్తారు? వెళ్ళండి లోపలికే. ఎవరన్నా గేట్ దాటారో చంపేస్తాను ఒక్కొక్కరిని. లోపల నడవే. పదమ్మా, ఎవరు బతికంటే నేను తెలుస్తాను. అయ్యయ్యో ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఉమ్. ఏంటే ఇది మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే. ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళకపోవా? 3 పూట్ల ఇందులో భోజనం చేద్ది కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. ఏంటండి అమ్మగారు, అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తెగ చేసేస్తున్నారు. అసలు ఇంటి వైపే చూడట్లేదు. అత్తగారి ఇల్లు అంత బాగా నచ్చేసింది ఏంటండి? అదేం కాదు, ఓ 2 రోజులుండి వచ్చేస్తాను. పర్లేదు ఉండండి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినవరే కదా. సునీత, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. రా. ఏంటి రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి ఏమైంది? అర్జెంట్గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? మ్మ్. నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. ఆగవే, ఇవాళ అయిపోయిన చేతులని చంపేస్తా నిన్న. వాళ్ళ టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు.
నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుట్ట? ఉహుం. నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూశాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్. కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్. మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డ్యాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డ్యాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేనురా బాబు. మరి ఏమైనా కోడి పందా లేటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి? అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు? ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేగా. సాయంత్రం డబ్బులు అట్టుకొచ్చే ఇవాళకి పెళ్లికి ముందే శోభనం. బావా పెళ్ళి పెళ్ళి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయిందా? ఎలా? ఏమైంది? ఏం చేసావు? నేను నాన్నమ్మవి నిద్ర మాత్రలు. నిద్ర మాత్రలు ఏం చేసావు? మజ్జిగలో కలిపి మీరు వెళ్ళంట. అమ్మ మీకు ఇమ్మంది. నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్తో అచ్చం ఫస్ట్ నైట్ గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా? పాలు కాదు మజ్జిగ. ఏదైనా మన ఇద్దరికి సగం సగం. హే, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు భయం. నేను నిన్నే కొరుకుది నేనులే. మిగతా సగం నీకు. కళ్ళు తిరుగుతున్నాయేంటి? మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపాను. నిద్ర మాత్రలా? ఏం మారలేదు మాది. మరి ఇప్పుడు మురళి నిద్రపోతున్నాడు. అందరూ ఎంత లేపినా లెగటం లేదు. నేను సందు చూసి పారిపోయి వచ్చేసాను. ఎన్ని మాత్రలు కలిపావు? అవును బావా, నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు? పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేను. దీన్ని ప్రేమ అంటారో దోమ అంటారో ఏగంటారో నాకు తెలీదు, కానీ నువ్వు నా ప్రాణమే. చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఏడుపు మొక్కవడానికి పిలిచేవారు. నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానే?
చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించినా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే నేను ఉండలేనమ్మా. ఇచ్చోండి అయిపోతాను. అవును, పెళ్ళికి దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను. అసలు నేను మురళితో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను, నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. చా ఇదేంటిది, సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది. మురళి చాలా మంచాడు కదమ్మా, నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు. నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్లి కొప్పించి పెళ్ళాక మీ ఇంటికి వెళ్ళరికి వచ్చామంటాను. అప్పుడు నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటావు. వాడు నా మాట కాదండిలే. రేయ్, ఇప్పుడు కూడా నాతో జోకులు వేస్తున్నావారా? చెప్తాను నీ పని. ఆగరా. నిద్ర లేచిన తర్వాత మురళి బాధపడినా, మా మావయ్య తిట్టుకున్నా, చివరికి ఉమాదేవి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. చెయ్యికేం చేస్తారు? మనం కోనవరం కింగ్, ఉమాదేవి కోనవరం క్వీను. ఇది నా ప్రేమ కథ. స్మైల్ ప్లీజ్. ఇదిగో బాబు, నేను ఫోటోలో చాలా గ్లామర్ గా పడాలి. అర్థమైందా?